అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతే బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసురా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు 2 మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయ్ పొజిషన్. రాయ్ రాయ్, అన్నా మిగిలేది నీకు కాదు బే, నాకు. సారీ అన్నయ్య. అన్నయ్య, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య. అన్నయ్య రేయ్, అన్నా తీసుకెళ్ళండి రా వీణ్ణి. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య, అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నానా, చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించొచ్చు, ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య, దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే, ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే, వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. currently switched off. Number ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసింది. చంపదు ప్లీజ్ రా. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు! అజయ్, అజయ్! మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా.
రేయ్ నానా అన్నా వాడిక్కడికే వస్తానన్నాడు. వచ్చేసానన్నా. వాడిని చూసింది వీడే కదన్నా, అందుకే రమ్మన్నాను. నానా అందరికీ ఫోటోలు ఇచ్చి వెతకమని చెప్పు. ఇదిగో తీసుకో. ఆపండ్రా! నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. రారా బయటికి. ఎక్కడే వీడు? దీన్ని అడ్డు పెట్టుకునే కదరా నా తమ్ముణ్ణి నేనే చంపుకునేలా చేశావు. అందరినీ బయటికి పంపండ్రా. వీరుబాయ్, అందరితో పాటు వాడు వెళ్ళిపోయాడు. వీరుబాయ్, రాయ్ వాణ్ణి తీసుకురండ్రా. రండ్రా. రాయ్ ఎక్కడున్నావురా? ఆ అమ్మాయిని వదిలే. రాయ్ అప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి గొంతు కోసా, ఇప్పుడు నువ్వు రాకపోతే దీని గొంతు కోస్తా. వెనక్కి తిరిగి చూడు. ఎక్కడున్నావురా? ఎక్కడ్రా? హే రామ్, వాడిక్కడే ఉన్నాడు చూడు. రామ్ కాదు బే, సత్య. నెక్స్ట్ వేసేది నిన్నే. నువ్వు సత్య ఏంట్రా? మారింది మొహం మాత్రమే, పగ కాదు. రా! రాంగ్ టైంలో కలిసావని అప్పుడే చెప్పాను, వినలేదు. దీప్తిని చంపి ఒక తప్పు చేశావు, నన్ను ప్రాణాలతో వదిలి ఇంకా పెద్ద తప్పు చేశావు. రా! బతకాలని ఆశగా ఉందా? నీ తల నేలకి తాకే లోపే బతకాలనిపించిన ఆగలేక నీ చావు ఇంచ్ బై ఇంచ్ నీ వైపు వస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుందిరా చావు ఎంత భయంకరంగా ఉంటుందో. హ్యాపీ జర్నీ. ఐఎమ్ సారీ. నా అవసరం కోసం. సారీ ఎందుకు? వద్దు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. యు సేవ్ మై లైఫ్. నువ్వు రాకపోయి ఉంటే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. Four. What next, huh?
చెప్పు. ఆడు బతికే ఉన్నాడు. ఎవడు? ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడు. ఎట్టా బతుకుంటాడు స్వామి? ఆడిక్కడే వైజాగ్ లో ఉన్నాడు. ధర్మాకు చెప్పినావా? లేదు. మరి చెప్పించావురా, చెప్పు. ఆ చరణ్ గాడు బతికే ఉన్నాడన్నా. వాడెలా బతికుంటాడ్రా? అదే అర్థం కావట్లేదన్నా. వాడి ఆనవాళ్లు కూడా మిగలకూడదు. ఏసేయండ్రా వాడిని. సరే అన్నా. రేయ్, ఎక్కడున్నారా? ఏసేండ్రా వాణ్ణి. ఎవడ్రా నువ్వు? ఆగో, ఆగో, ఆగో. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు చెప్పాలని చూస్తావు? చెప్పు. రేయ్, రేయ్. ఇంకా ఎవడో బతికే ఉన్నాడో, ఎవడో ఉంటాడో. అంటే వీడొచ్చింది నా కోసం కాదు, ఈ మొహం కోసం. ఎవడు వీడు? ఎవడు? వెతకండి.